ఆహా, ఏమి తేజస్సు! సేమ్ శివుడి కళ్ళు, శివుడి వర్చస్సు. ఈ దిగ్గు మెడలో పాము ధరిస్తే అచ్చు నీలకంఠుడిలాగానే ఉంటాడీనా. సార్, ఏంటండి ఆ అమ్మాయిని కల్పిస్తారా? తను మేకప్ అవుతుంది సార్. సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? మీలో నాకు ఒక స్పార్క్ అనిపిస్తుంది సార్. స్పార్కా? అదే సార్, ఆ కళ్ళు, ఆ ముక్కు, మీలో ఒక మంచి నటుడున్నాడు అనిపిస్తుంది సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నటుడేంటి? సార్, నేను మీకు అద్భుతమైన అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటది? సాధారణంగా నా దగ్గర అవకాశాల కోసం చాలా మంది క్యూ కట్టి మరీ ఎదురు చూస్తుంటారు. స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పండి. ఈ రోజు నాటకంలో స్టేజ్ మీద మీరు శివుడి వేషం వేయాలి సార్. సార్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు సార్. సారీ, నేను చేయను. ఏంటి సార్, అంత మంచి ఆపర్చునిటీ ఇస్తుంటే వద్దంటారు? నాకు వేషాలు వేయడం రాదు. అంత పవిత్రమైన శివుడి వేషాన్ని వేసి ఆ పవిత్రతకి భంగం కలిగించలేను. సార్, అలా ఏముండదు సార్, నేను మీకు ట్రైనింగ్ ఇస్తానుగా. నేను ఇలా వేషాలు వేయను. సారీ సార్. మీరు గడ్డాలు మీసాలు తీయాలనుకుంటున్నారేమో. అవునా? శివుడి వేషం నేను కట్టనా? నువ్వు కట్టడానికి ఇది బీడి కాదు, కిళ్ళి కాదు, శివుడు వేషం. అయితే ఏంది మళ్ళా? నువ్వు వెయ్యకూడదు. ఈ వేషం నీకు ఇవ్వలేను. ఈ పట్టేలు పున్నమ్మ వేషం అడిగితే ఇవ్వనంటున్నావు. ఆగమ్మా, ఆగు. ఇది శివుడి వేషం అమ్మా, కేవలం మగాడు మాత్రమే వెయ్యాలి. అయితే నీ నాటకంలో నేను వేయడానికి ఏ వేషం ఉంది? అది రామాయణం నాటకం కనుక వేసుంటే ఏ శూర్పణకో తాటకో వేషం ఇచ్చుండేవాడిని. కానీ ఇది మహిషాసుర మర్దిని నాటకం, ఏ వేషాలు లేవు. నాతో మజాకులు చేయకు. మహిషాసుర మర్దిని అంటే అమ్మవారి వేషమే కదా. అమ్మవారికి ఆల్రెడీ ఒక అమ్మాయిని తీసుకున్నానమ్మా. ప్లీజ్, నా తల తినకుండా మీరు వెళ్ళండి. ఏందిరా తల పొగరుగా మాట్లాడుతున్నా? అమ్మా, నాకేం తల పొగరు లేదమ్మా. నాకున్న తలకాయ నొప్పులు నాకున్నాయి. నీకు దండం పెడతానమ్మా. నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అన్నవి. ఈవిడేంటి సంపాసన వాడిని చంపకుండా జనాల వైపు చూస్తోంది? కొంపదీసి డైలాగ్ మర్చిపోయిందా ఏంటి? ఓ చూసింది చాలు, నాటకం మొదలు పెట్టండి. ఏం యాక్టింగ్ రాదా? ఏంటమ్మా ఇది? ఏంట్రా? ఏంటమ్మా నటించమంటే దిక్కు చూస్తావేంటి? నేను ఈ వేషం కట్టింది నటించడానికి కాదు, నాకొకటి కావాలా, దానికోసమే ఈ వేషం వేసిన. అమ్మా, ఈ విషయం ఇందాకే చెప్తే మేకప్ వాడితో చెప్పి రాక్షసు మూకలు ఏ రాక్షసు వేషం వేయించేవాడిగా, ఇప్పుడు చెప్తే ఎట్లా? ఏందిరా, ఈ పటేల్ పున్నమ్మతోనే మజాక్ చేస్తున్నావా? మహిషాసుర రాక్షసి గీ పున్నమ్మనా? దానికి తగ్గ వేషమే కట్టింది గాని నా వేషం చూస్తే నన్ను ఏం చేస్తుందో ఏందో. ఇప్పుడు వేషం కట్టకుండా నేను వారిపోతే బయట దాని మనుషులు, ఈ రాక్షసి ఇద్దరు నన్ను వదలరు. ఒక రాక్షసిని చూసి అమ్మవారు భయపడడం ఏంది? రాక్షసుల్ని తరిమి కొట్టాల్సిన అమ్మవారు పారిపోవడం ఏంది?
మహిషాసురుని కొమ్ములు విరిచాల్సిన నేను వెనకడుగు వేయడమేంది? అమ్మా ఏదో ఒకటి చేసి వాడిని కొట్టిపోండమ్మా. వాడి కొట్టాలి అంతేగా? అంతే అంతే. అబ్బు, వాణ్ణి. ఉండ్రో. అమ్మా చూడ్రో. రేయ్! ఏం చేయగలవే నన్ను? ఆ త్రిమూర్తులే నన్ను ఏమీ చేయలేకపోయారు. ముల్లోకాల్లో నన్ను ఎదుర్కోగల శక్తి ఎవ్వరికీ లేదు. ఈ మహిషాసురుణ్ణే ప్రశ్నిస్తున్నావా? ఎవరు నువ్వు? ఆదికి మూలం నేను, ఆయువుకి మూలం నేను, స్థితికి మూలం నేను, శక్తికి మూలం నేను. త్రిలోకంలో నిన్ను ఎదిరించే వాళ్ళు లేరని పశుతత్వంతో పైశాచికంగా విరుచుకుపడుతున్న నిన్ను ఆపడానికి వచ్చిన అబలని. నీ మదం అణిచి కొమ్ములు విరిచి నీ పొగరుని తొక్కి పట్టి నిన్ను మట్టు పెట్టడానికి వచ్చిన ఆది పరాశక్తిని. విరాజ్ సూపర్ గా చేస్తున్నారా? ఒక అవ్వల నన్ను మట్టు పెట్టడమా? ఒక ఆడది ఈ మహిషాసురుని చంపుతుందా? ఆడది అని తక్కువ చేసిన నీ నోరే కరుణించమని ప్రాధేయపడుతుంది. ఆడదే గాని చులకనగా చూసిన నీ కళ్ళే దేహి పాహిమాం కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంటాయి. ఆడదేలే అని తల పొగరుతో ఎగిరి పడుతున్న నీ తల నా కాళ్ళని చూస్తూ విడిచిపెట్టమని వేడుకుంటుంది. ఈ రోజు నీ సంహారం ఖాయం. నీ రక్తం నా కాళ్ళకి పారాణిగా మారుతుంది. నీ శ్వాస అనంత వాయువులో కలిసిపోతుంది. ఏయ్! నీలాంటి ఎందరో ఆడవాళ్లను అణచివేశాను. నువ్వెంత? మిమ్మల్ని కలవాలనుకుంది ఒక పాట గురించే కాదు. మరి ఇంకేంది? మీ వాయిస్ నాకెందుకో నా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది. ఏదో బాగా తెలిసిన మనిషిలా
నాకు బాగా దగ్గరైన మనుషులా అనిపిస్తున్నారు. నేనెప్పుడు మిమ్మల్ని చూడలే. నాకు మీరెవరో తెలియదు. కాస్త మీ వివరాలు ఏమన్నా చెప్తారా? నా వివరాలు మీకెందుకు చెప్పాలా? పోనీ అట్లీస్ట్ మీ ఫేస్ అయినా చూపిస్తారా? ప్లీజ్ ఒక్కసారి మీ ఫేస్ ని చూడొచ్చా? ఇది నీకు మంచిగానే అనిపిస్తుందా? ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఇలా అడగకూడదు. బట్ అమ్మవారి రూపంలో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మేకప్ లేకుండా మిమ్మల్ని చూడాలనిపించి ఇలా అడిగాను. పెళ్లి గాని ఆడపిల్లని గిట్లా అడుగుడు న్యాయమేనా? ఐఎమ్ రియల్లీ సారీ, బట్ దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు గిట్లా మాట్లాడు కరెక్టో కాదో మీరే అర్థం చేసుకోండి. స్టేజ్ మీద మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మీకు నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు మీరు నా ఆగుర్రి. వింటున్నా కదా అని మీరు చాలా మాట్లాడుతున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది పూర్తిగా వినండి. వినను. నేను చెప్పేది మీరు వినండి. ఇందాకేదో అన్నారు కదా, బంధము ఇంకేదో అని. అది నిజంగా మన మధ్య ఉంటే గా బంధమే మనల్ని కలుపుతుంది. ఇప్పుడైతే నన్ను వెళ్ళనియండి. ఒక నిమిషం, అది నన్ను చెప్పనివ్వండి. ఐల్ ఎక్స్ప్లెయిన్. లే లే లే, ఒక్క క్షణం కూడా గిడు ఉన్నాను. నువ్వన్నట్టు గా బంధం ఉంటే మళ్ళీ నేను నీకు ఎదురు పడతా. గా క్షణం నువ్వు చెప్పే ముచ్చటంతా ఇంట. గప్పటి వరకు నన్ను ఇడిచిపెట్టుండ్రి, ఉంటా మళ్ళా. ఏమండి, స్వామి ఏదో చెప్తున్నారు. నీ బిడ్డ కోసం నువ్వేమీ బెంగపడనవసరం లేదమ్మా. అతని తోడు కోసం మీరు భంగపడాల్సి రావచ్చు. స్వామి మీరు ఎవరు? అమ్మా, తనని తాను పరిచయం చేసుకునేంత చిన్నవారు కాదమ్మా స్వామి. తను అకుంఠిత దీక్షతో సాక్షాత్తు అమ్మవారి ప్రసన్నం పొందిన శ్రీ 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 జ్ఞానానంద స్వామివారు. అమ్మవారి కళ్యాణం ఉందని స్వామివారు ఇక్కడికి వేంచేశారు. మీకు స్వామివారి గురించి చెప్పలేదు, కానీ మిమ్మల్ని రమ్మనడానికి కారణం స్వామివారిని మీకు పరిచయం చేసి ఆయన దివ్యవాకుతో పాటు ఆశీర్వాద భాగ్యాన్ని మీకు కలిగిద్దామని. చాలా సంతోషం స్వామి, మిమ్మల్ని కలవడం మా భాగ్యం. మీ చింత మీ చిన్న కుమారుడి గురించే కదా? అవును స్వామి. నిజమే వదిన. స్వామివారు అన్నట్టు విరాజ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. విరాజ్ ఒంటరితనం పోయి సంతోషంగా ఎలా ఉండాలో అదా ఆలోచించు. నువ్వు ఆగు హంస, స్వామివారు ఏదైనా సలహా ఇస్తారు. స్వామి, మీరే నా కొడుకు జీవితానికి సరైన మార్గం చూపించండి. వాడు సంతోషంగా ఉంటే మా అందరికీ చూడాలనుంది. మీ కోరిక మీ చేతుల్లోనే ఉంది. అంటే ఏంటి స్వామి? కాలగమనాన్ని బట్టి మనిషి గమ్యం మారుతూ ఉంటుంది. ఆ గమనంలో వచ్చే మార్పుల ప్రభావం మనకి సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వాటిని అనుభవించడం తప్ప మనకి మరో గత్యంతరం లేదు. మనం ఏం తలచినా, మనలో ఏం తొలిచినా అంతా ఆ జగన్నాటక సూత్రధారి నడిపించిన ఆ మార్గంలోనే నడవాలి. అంతేగాని మనకి మరో దారుండదు. నేనిప్పుడు చెప్పబోయేది సలహా కాదు, పరిష్కారం. మీరు తప్పక పాటించాలి. అలాగే స్వామి, తప్పకుండా పాటిస్తాం. మీరు ఎదుర్కోబోయేది కాలాన్ని. ఆ కాలానికి జాలి, దయ, కరుణ ఉండవు.
నేను చెప్పినట్లు మీ ఇంట శుభకార్యం జరిపించి మీరు కోల్పోయిన సంతోషాన్ని ఆనందాన్ని తిరిగి పొందండి. అలాగే స్వామి. శుభం భూయాత్. వెళ్ళొస్తాం స్వామి. ఓహోహోహోహో, ఎవరో అమ్మాయి వల్ల మన నాటకం బాగా సక్సెస్ అయింది. ఆ పెద్దింటోళ్ళు మెచ్చుకొని మనకి రావాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చారు. రేయ్, ఇవాళ మనం తిన్నంత తిండి, తాగినంత మందు, మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి రా. నేను పార్టీ ఇస్తున్నాను. ఎంజాయ్. మామా, అయితే తిరిగి వస్తావా? అవును. చైత్ర, నువ్వు ఈరోజు నా దగ్గరికి వచ్చావా? అందుకే అమ్మవారి వేషంలో నాకు కనిపించావా? ఒకవేళ వచ్చింది నువ్వే అయితే నేను మళ్ళీ నిన్ను మిస్ అయ్యానా? బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? గుళ్ళో జరిగిన నాటకం గురించి. ఓ, నాటకం చాలా బాగుంది కదా బావా. ఎవరో గాని ఆ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా చేసింది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు బావా? ఆ అమ్మవారి వేషం వేసిన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి గురించా? తన గొంతు చైత్ర గొంతులానే ఉంది. నా బ్యాండ్ కోసం నేను ఏ వాయిస్ అయితే సెర్చ్ చేస్తున్నానో ఆ వాయిస్ ఆ అమ్మాయిది. బాగా అర్థమైంది. సింపుల్ బావా. చైత్ర నీలోనే ఉంటుంది అంటుంటావు కదా, అలాంటి చైత్ర నీ నుండి బయటకొచ్చి నీకు కనిపిస్తుంది అంటే నీకేదో మంచి జరగబోతుంది. దాన్ని నువ్వు గుర్తించు అని చెప్తుంది. మంచి అంటే? బాబా, నేను చెప్పాక మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. ముందు అదేంటో చెప్పు. నువ్వు చైత్రని తలుచుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నావు. అలాంటి నీ జీవితంలోకి సంతోషం రావాలని చైత్ర కోరుకుంటుంది. నువ్వు తిరిగి నవ్వుతూ ఉంటే తను చూడాలని తను నీకు కనపడుతుంది. నీ మెడలో దండ పడేలా చేసింది కూడా ఖచ్చితంగా చైత్రనే. ఎందుకంటే చైత్ర నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వాలని కోరుకుంటుంది బాబా. నిజంగా తనపైన ప్రేముంటే తన కోరిక అర్థం చేసుకుని నువ్వే తీర్చాలి బాబా. ఇదంతా నేను చెప్పానని కాదు, నిజంగా చైత్రని మర్చిపోయి విరాజ్ లేని పెళ్లి చేసుకుంటాడా అత్తయ్య? విరాజ్ చైత్రని మర్చిపోనవసరం లేదు. విరాజ్ చైత్ర కోసమే లయని పెళ్లి చేసుకునేలా నేనొప్పిస్తాను. లయ, విరాజ్తో నీ పెళ్లి బాధ్యత నాది. నేనీ పెళ్లి జరిపిస్తాను.
వదినా మీరు చెప్తుంది నిజమే కదా? ఎందుకంటే ఒకసారి ఇలానే పెళ్లి విషయంలో నా కూతురు ఎంత బాధను అనుభవించిందో మీకు తెలుసు. మళ్ళీ అటువంటి బాధను దానికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మాటిస్తున్నాను హంస. విరాజ్ని ఒప్పించి లయతో నేను ఈ పెళ్లిని జరిపిస్తాను. స్వామివారు చెప్పిన ముహూర్తంలోపు నిశ్చితార్థం జరిపించి పాణిగ్రహణం చేయిస్తాను. లయ, నీ పెళ్లి బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు అలానే రేపెళ్ళయ్యాక విరాజ్ని ఆనందంగా చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి. అత్తయ్య, బావ ఆనందమే నా ఆనందంగా. బావతో జీవితాంతం ప్రేమగానే ఉంటాను, హ్యాపీగా చూసుకుంటాను. మామా, కాఫీ తీసుకో. అక్క నీకేం కాదు, గప్పున్నం నిన్నేం చేయలేదు. నువ్వు ఇట్లా ధైర్యం గిలిరా. బిడ్డ, గాడి మాటలకేం గాని నువ్వు మాత్రం జర జాగ్రత్తగా ఉండాలని. గా పుణ్యం ఉన్న వైపు గాని, గా పుణ్యమ్మ మనుషులు తిరిగే గలీలో గాని అస్సలు పోవద్దు బిడ్డ. అమ్మా, నా ఆలోచన ఇప్పుడుగా పున్నమ్మ మీద కాదే. మరి ఏంది? నిన్న పాటలు పాడేటోళ్ళకి ప్రాక్టీస్కి వస్తానని చెప్పి వెళ్లకుండా వచ్చేసిన కదా. గాళ్ళు ఇప్పుడు పోతే ఏమంటారు? అసలు అక్కడ నా నౌకరి ఉందో ఊడిందోనని సోంచాయిస్తున్నా. బిడ్డ, గట్లయితే గట్లవుతుంది. నీతో పాడించుకోగలిగాడనుకో గనివాళ్ళ అదృష్టం అన్నట్టు. నీ కొలువు తీసేశారనుకో గనివాళ్ళ దురదృష్టం అన్నట్టు. అక్క, ఒకవేళ వాళ్ళు నీకు పాటలు పాడే జాబ్ ఇవ్వలేదనుకో, గా పెద్దింటైనా నేను రాత్రి గుడికాడ పాటలు పాడనీకి నిన్ను అడిగిందంటివి కదా, ఆయన తానికి పాడు. సరే పారా, చూద్దాంలే మళ్ళా. నందు, ఒరే నందు, నందు, ఒరే నందు, 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 నందు. ఏంది ఎండాకాలం పట్టపగలే దుప్పటి కప్పుకొని వచ్చిండ్రు? ఏమైంది అంకుల్? చలికాలంలో నీళ్ళలో తడిచిన కుక్క కూడా నీళ్ళకే గిట్లనే వణికిద్ది. గత్తర జబ్బు నీకు గిట్లా వచ్చిందేమో అనరు. దవాఖానాలో చూపించుకోలేకపోయినావా? ఈ వరకు హాస్పిటల్కి పోతే ఆగేది కాదు. మీరే పోవాలేమో. గమ్మునుండరా. మీరు వణుక్కుంటూ ఎందుకు వచ్చిర్రో నాకు అర్థమైంది అంకుల్. కిరాయి కోసమేగా? అవునరా, అవునరా. అదే కదా, ఇచ్చేస్తాంలే. ఎప్పుడు ఇస్తారు? నేను 1వ తారీఖు కదా, మీరెందుకు రాలేదు మళ్ళా? నిన్న పనిలో ఉన్నానరా, అందుకే రాలేదురా. నా మనవడు ఈ రోజే పనికి పోతున్నాడు. నీ అద్దె ఎక్కడికి పోదులే, ఇస్తాం నిమ్మలంగా. మీరు నిమ్మలంగా ఇచ్చినా ఫాస్ట్ గా ఇచ్చినా 1వ తారీఖు ఇవ్వాలి కదా. ఇంత లేట్ అయితే ఎలాగా? అరే యాడికి పోతాం అంకుల్, నీ కిరాయి ఎగ్గొట్టి ఇస్తాంలే. త్వరగా ఇచ్చేయండి రా, లేట్ చేయొద్దు. గట్లని మేడం, మా పటేల్కి ఎట్లుంది మేడం? ఆపరేషన్ చేశాం కదా, ఇంకో 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? నమ్మకాలు తక్కువే, ప్రస్తుతానికైతే ఏం చెప్పలేం. గట్ల కుదరది.
నమ్మకాలు గిట్ల లేవు. ఏం చెప్పలేమంటే కుదరదు డాక్టర్. ఏయ్ మిస్టర్, ఇది హాస్పిటల్, ఇక్కడ మందు తాకూడదు. ఈ మందు లేకుంటే నేను మనిషిని కాదు డాక్టర్. ఈ మందే నాలో ఆవేశాన్ని ఆపి నన్ను గిట్లా సల్లారుస్తుంది. లేకుంటే మా అమ్మని గిట్లా చూసిన సంధి నాకొచ్చే ఆవేశంలో ఎవరిని చంపుతానో ఎన్ని తలలు తెంచుతానో నాకే లేకుండదు. మళ్ళా గందుకే ఇది నాతో ఉంటేనే మీకు మంచిది డాక్టర్. ఏం చెప్పి గడి దాటినావమ్మా? దాన్ని దోలుకొస్తానన్నావు, నా కాళ్ళు తను పడేస్తానన్నావు. గట్లాంటిది నువ్వు గిట్ల దావకన్నా పడుడేందమ్మా? డాక్టర్ ఏం చేస్తావో చెయ్యి. దిగాయి. చాలా బ్లడ్ కూడా పోయింది. ఆమెని చివరి క్షణంలో మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మేము చాలా రిస్క్ ఆపరేషన్ చేశాం. ఆమె బ్రతకాలని చాలా ప్రయత్నం చేశాం. లేదు, తను చచ్చిపోవడానికి వీల్లేదు. తను మామూలు మనిషి కాదు. పటేల్ పటేల్ పున్నమ్మ తొరుసాన్ లెక్క బతికింది. తొరుసాన్ లెక్కే జావాలి గని గిట్ల కాదు. చూడండి, ఆమెకి బలమైన కత్తిపోట్లు దిగాయి. ఎవరైనా బతికుండడం కష్టం. ఇప్పటి వరకు ఆమె బతికుండడమే మిరాకిల్. మేము చేసే వైద్యం మేం చేశాం. మిగతా భారమంతా ఆ దేవుడి మీదే వేయండి. కత్తిపోట్ల ఏందమ్మా? నిన్ను పొడి చూడేందమ్మా? అన్నా, త్రిశూలంతో పొడిచారన్నా. ఎవరు పడిచిండ్రు? ఎవరికి ధైర్యం ఉంది? ఎవరు పడిచిండ్రు? నువ్వు మనసు పడ్డ అమ్మాయి అన్నా. నా కాళ్ళ తాను ఉండాల్సింది కత్తి దూసేంత పనిచేసిందా? గది పొడిచింది ఈ రణదేవమని కాదు, మా అమ్మ పరువుని. దానికి శిక్ష పడాల్సిందే. రేయ్, అది యాడున్నా నాకు కావాలరా. పోయి దాన్ని తీసుకురండ్రా. పోండ్రి. అట్టాగే అన్నా. అమ్మా, నిన్ను పొడిచిన దాన్ని, దాని కుటుంబాన్ని నిన్ను పొడిచిన రీతిలోనే అందరినీ చంపుతా. వాడింకా పాడపడకుండా ఎలా జడ్జ్ చేస్తాం? ఒకవేళ నువ్వు అన్నట్టు వీడి వల్ల మన బ్యాండ్కి నెగిటివ్ అయితే అప్పుడు తీసేద్దాం. అది కాదు బావా, వీణ్ణి తీసుకోవద్దు, నా మాట విను. లయా, నువ్వు పర్సనల్ గా తీసుకుంటున్నావు, ప్రొఫెషనల్ గా ఆలోచించు. ఒక వ్యక్తిని నెగిటివ్ గా కాదు, పాజిటివ్ గా ఆలోచించు. చూడు, వాడితో గొడవ పెట్టుకున్నంత కాలం శత్రువులాగే కనబడతాడు. కానీ ఒక్కసారి మన ఈగోని తగ్గించుకుని అవతలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆ గొడవ వెనుక ఒక కారణం ఉంటుంది. ఇంకా డీప్ గా చూస్తే ఆ కారణం వెనుక ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం తెలిస్తే
గొడవ పడిన వాడికి చెయ్యందించి చేయూతనిస్తాం. ఏం చెప్పినావు దోస్తు? అబ్బా తోపుగా చెప్పినావు మళ్ళా. మధుర, వీడిని పాడడానికి రెడీ చేసి ప్రాక్టీస్కి తీసుకురా. సరే నందు, నూరా. నా బావ పక్కన నీలాంటి వాళ్ళని ఉండనివ్వండ్రా. నీ ప్రాక్టీస్ అయ్యేలోపు నిన్నెలా పంపించాలో అలా పంపించేస్తాను. లేకుంటే అమ్మాయి అందమని ఎన్ని మాటలు వదిలింది. నిన్ను ఇలా చూస్తే తను కూడా ఏం మాట్లాడదు. కానీ అంత ఈజీగా ఎలా రెడీ అయ్యావు? నిజంగా అమ్మాయిలు కూడా ఇంత ఫాస్ట్ గా రెడీ అవ్వరు. అమ్మాయిని నాకు తెలీదా ఎట్లా ఫాస్ట్ గా రెడీ అవ్వాలో? మీరు ఆగితే కదా మేడం కంగారు కంగారు పెట్టిండ్రు. సరే పద పద. ఓ నువ్వు అమ్మాయి వేషం వేసావంతే, నిజంగా అమ్మాయి కాదు. తప్పైంది మళ్ళా. పదండి పదండి. సరే పద. బావా, ఏంట్లయ్యా? నీకు ఏ కలర్ సారీ నచ్చుతుంది? అదే బావా, నీకిష్టమైన కలర్ చీర చెప్పు. అది ఇప్పుడెందుకు? చెప్పు బావా. ఎలా ఉంది విరాజ్ నందు గెటప్? ఎట్లున్నా దోస్త్? ఏ ఉంది కదా, ఉన్నాడు. నువ్వు అబ్బాయిని కనిపెట్టడం చాలా కష్టం. రే నందు, నువ్వు ఇలా రోడ్డు పైకి వెళ్తే సగం సిటీ కుర్రాళ్ళు నీ వెనకే ఉంటారా? థ్యాంక్ యూ దోస్త్. మనం చెప్తే కానీ తెలీదు ఇతను అబ్బాయి అని. హే నందు, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళిద్దరితో జాగ్రత్త. బాబా, ఏంట్లయ్యా? ఇందాక అడిగాను కదా నీకిష్టమైన కలర్ చీరేదో చెప్పమని. గిట్ల ఎవరన్నా అడుగుతారా? బావకేమిష్టమో మరదలు అడిగి తెలుసుకోకూడదు. అడగకుండా ఎవరిష్టమేంటే ఎలా తెలుస్తుంది? అబ్బాయిని అడగకుండానే అమ్మాయి తెలుసుకోవాలి. గ్రానీ, అత్తయ్య, మామ్, స్మైలీ, ఆనంద్ బావా. ఏంటి ఈ హడావిడి? చెప్తా. అత్తయ్య, చాలా బాగుంది చీర. థ్యాంక్ యూ గ్రానీ. ఏంట్లయ్యా అందరికీ బట్టలు ఎందుకు తెచ్చావు? నీకింకా అర్థం కాలేదా పెద్దోడా? రేపే కదా దశమి. విరాజ్కి లయకి నిశ్చితార్థం రేపే కదా. చూసావా గోపతి, అప్పుడే నా మనవరాలు ఇంటి పెత్తనం తీసుకున్నట్టు అందరికీ బట్టలు తెచ్చింది. కాదులేమ్మా, నీ మనవరాలు తన నిశ్చితార్థానికి తనకిష్టమైన బట్టలు మనమందరం వేసుకోవాలని తెచ్చినట్టుంది. కరెక్ట్ గా చెప్పావు మామ్. ఓసి నా మనవరాలా, ఇంకా మా అందరి మీద ప్రేమతో తెచ్చావనుకున్నాను కదే. ప్రేమతోనే తెచ్చాను గ్రానీ, ఎందుకంటే
ఇక నుంచి మీ అందరి బాధ్యత నాదే కదా. నా మనవరాలు బంగారం అని. వదినా, రేపు ఎవరినెవరిని పిలుద్దాం? ఎవరు వద్దులే హంస. అదేంటమ్మా, ఎవరు వద్దని ఎందుకంటున్నావు? పెళ్లికెలాగో అందర్నీ పిలుస్తాం కదా. మనకు కూడా అన్ని ఏర్పాట్లకు టైం లేదులే పెద్దోడా. వాటన్నింటికంటే ముఖ్యమైన పని విరాజ్ని ఈ నిశ్చితార్థానికి ఒప్పించడం. అదేంటి గోమతి, ఈ రోజు మాట్లాడలేదా చిన్నోడితో? పొద్దున్నే మాట్లాడదాం అనుకుంటే వాడేదో సాంగ్ ప్రాక్టీస్ ఉందని హడావుడిగా వెళ్లిపోయాడు అత్తయ్య గారు. అమ్మా, అన్ని పనుల కంటే విరాజ్ని నిశ్చితార్థానికి ఒప్పించడమే ముఖ్యం. పిన్ని, ప్లాన్ రెడీనా? నా కూతురు జీవితానికి సంబంధించింది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాను. రైట్ టైంకి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకీ ప్లాన్ ఏంటి పిన్ని? చెప్పను, నువ్వే చూడు.